అన్నట్టు మీకేలి వాన పడుతున్నా అదల్లా ఇగో హైదరాబాద్లోనైతే 2 రోజుల సంద అంత ముసురు ముసురు ఉన్నదల్లా ఆన కొట్టాలనా అద్దా కొట్టాలనా అద్దా నాన్న దేవుడు కూడా అటు ఇటు బాగా ఆలోచిస్తున్నట్టున్నాడు. ఇగో ఇట్లా శింకులు పడ్డట్టు పడుతున్నాయి, మళ్ళా మాయమవుతున్నాయి. ఇటు వచ్చినట్టు కాదు అటు రానట్టు కాదు. వానదేవుడు మన కాడ గట్ల కన్ఫ్యూజ్ అవుతున్నాడు. కానీ అటు మీది బాజుకు కింది బాజుకు మాత్రం ఈయర మయ్యర దంచుతూనే ఉన్నాడు కాదు. అగ చూడురు మీరే. నిజం చెప్తున్నా, అటు మీది బాజుకొల్లా వరదల కష్టాలు చెప్తే రామాయణం అవుతుంది, రాస్తే భారతమే అవుతుంది. ఇక కొడుతలేదు ఆ కొడుతలేదు అల్ల తనలాట. ఏడ చూడు నీళ్ళే నీళ్లు, ఇండ్లు కూలిపోయినాయి, బస్సులు బండ్లు మునిగిపోయినాయి. అసలు చెరువులేవో రోడ్లేవో ఏర్పడకుండానే అవుతున్నది. జనాలు కొట్టుకపోతున్నారు. అటు జమ్మూ కాశ్మీర్ కాడికెళ్ళి షురూ చేస్తే రాజస్థాను, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గితరఖండ్ ఇగో ఇట్లా వరదలు ముంచుతూనే ఉన్నాయి. నాకైతే వాళ్ళ తన్లాట చూస్తుంటే పాపం అనిపిస్తున్నది వల్ల. అటు హిమాచల్ ప్రదేశ్నైతే క్లౌడ్ బరస్టే అయ్యిందోల్లో. చూస్తూనే దంచి కొట్టింది వాన. ఏదో ఇంగ్లీషు సినిమాలలో చూయించినట్టే వరదలు ముంచుకొచ్చినాయి. గింత వరదల కూడా ఇగో ఈ కుక్క తనలాట చూడు వల్ల ఎక్కడనో నడిమిట్లా ఇరుక్కపోయింది కదా. ఇదట దీని ఓనర్ కోసం చూస్తున్నది. ఇక దీన్ని సాదుకున్నోళ్ళు ఈ వరదల కొట్టుకుపోయిర్రు. ఇక వాళ్ళ కోసము పాపముల ఈ కుక్క వరదల దేవులాడుతుంది. ఆగ చూడు అడుగులా అడిగేసుకుంటా ఎట్లా తిరుగుతుందో పాపం. చూసినావా చికెన్ బొక్కనో కుక్క బిస్కెట్లో ఇచ్చినందుకు ఎంత విశ్వాసం చూపిస్తున్నదో కదా. ఇక ఇటు కర్ణాటకలో చూడడం వల్ల ఒక బ్రిడ్జ్ ఎట్టు పుక్కుమని కూలిపోయింది. అట్లా కూలిపోయేటప్పుడు మీదికెళ్ళి ఏదో లారీ పోతున్నదట. ఇక ఆ లారీ పని కూడా ఒడిచింది. ఇక ఇప్పుడు మనకెళ్ళొద్దాం. భద్రాచలం దిక్కైతే రికాము లేకుండా వాన పడతనే ఉన్నదుల్లో. ప్రాజెక్టులకు మస్తు నీళ్ళు వస్తున్నాయి. అన్నట్టు మన తెలంగాణలో ఈ 2 ఒద్దులు పెద్ద వానలు పడతాయట. జర జాగ్రత్త మరి.